మన జీవితంలో మనం అన్నిటికన్నా ఎక్కువ దేనికి భయపడతామో తెలుసా? నిశ్శబ్దానికి. ఒక గదిలో ఎవ్వరూ మాట్లాడకపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో వెలితి. కానీ ఇదే సైలెన్స్ మనల్ని మనకి పరిచయం చేస్తుంది. ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకోబోయేది నిశ్శబ్దం ఎందుకింత పవర్ఫుల్, మనం దీని నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాం, దానిలో అసలు ఏం దాగి ఉంది. మనిషి మాట్లాడేది చాలాసార్లు ఏదో చెప్పడానికి కాదు, ఏదో దాచడానికి. మాటలు ఒక డిస్ట్రాక్షన్, శబ్దాలు ఒక ఎస్కేప్. నిశ్శబ్దం మొదలైనప్పుడే మన మనసు మనతో మాట్లాడటం మొదలు పెడుతుంది. అప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను చేసేది నా ఇష్టమా లేక భయం వల్ల చేస్తున్నానా? అసలు నేను ఎవరు? ఈ ప్రశ్నల నుండి తప్పించుకోవడానికే మనకి మ్యూజిక్ అని, రీల్స్, గాసిప్స్ ఇట్లా ఏదో ఒక శబ్దాన్ని మనం సృష్టించుకుంటాం. నిశ్శబ్దం ఒక అద్దం లాంటిది. మీరు ఎవరో, మీరు ఎక్కడున్నారో, దేన్ని చూసి పారిపోతున్నారో అది స్పష్టంగా మీకు కళ్ళకి చూపిస్తుంది. అందుకే చాలా మంది ఎప్పుడు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని పెట్టుకుంటారు, టీవీ అని, ఫోన్ అని, ఏదో ఒకటి. ఎందుకంటే నిశ్శబ్దంలో అబద్ధాలు నిలబడవు. ఒక మనిషికి నిజమైన పవర్ గట్టిగా మాట్లాడడంలో లేదు, నిశ్శబ్దంగా ఉండగలిగే ధైర్యంలో ఉంది. నిశ్శబ్దం అంటే బలహీనత కాదు, ఓటమి కాదు. అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండటమే అసలైన శక్తి. సత్యాలు మాటల్లో అర్థం కావు, నిశ్శబ్దంలోనే తెలుస్తాయి. మీరు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఏమి చేయకుండా మీ ఆలోచనలను గమనించండి. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. మీరు మీ ఆలోచనలు కాదు. ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి, భయాలు వస్తాయి, పోతాయి. కానీ మీ సైలెన్స్ మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. చాలామంది నిశ్శబ్దాన్ని ఇలా అర్థం చేసుకుంటారు, ఏమీ లేకపోవడం, ఎంటీగా ఉండడం అనుకుంటారు. కానీ నిశ్శబ్దం అంటే అది కాదు. ప్రళయం పుట్టే ముందు నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దం అంటే అన్నీ నిండి ఉన్న ఒక పరిపూర్ణ స్థితి. కానీ నిశ్శబ్దంగా ఉండటం ఒక క్రమశిక్షణ. అది మీ అంతర్గత బలం. ప్రతి మాటకి బదులివ్వాల్సిన అవసరం లేదు, ప్రతి అవమానానికి రియాక్ట్ అవ్వాల్సిన పనే లేదు. ఈ ప్రపంచంలో వచ్చే ప్రతి శబ్దానికి మీరు కూడా శబ్దం కావాల్సిన అవసరం అసలే లేదు. నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకుంటే మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ గమనిస్తారు, లోతుగా ఆలోచిస్తారు, తక్కువగా రియాక్ట్ అవుతారు. చాలాసార్లు మీ మాటల కంటే మీ మౌనమే చాలా బలంగా పనిచేస్తుంది. ఒక్కసారి మీకు మీరు అడగండి, నేను నిశ్శబ్దంగా ఉండగలుగుతున్నానా లేక నిశ్శబ్దం రాగానే ఫోన్ కోసం వెతుకుతున్నానా? ఈ ప్రశ్నలకు సమాధానం నిశ్శబ్దంలోనే దొరుకుతుంది. ఈ ప్రపంచం మీకు ఎప్పుడు ఏం చెప్పాలో చెప్తుంది, కానీ నిశ్శబ్దం మాత్రమే మీరు ఎవరో తెలిసేలా చేస్తుంది. పెద్ద మార్పులు శబ్దంలో రావు, నిశ్శబ్దంతోనే స్టార్ట్ అవుతాయి. అందుకే ఈరోజు కొద్దిసేపు సైలెన్స్ పాటించండి. అక్కడే మీ నిజమైన స్వరం మీకు వినిపిస్తుంది.